100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి ఈ ఆదివారము ఏదైతే ఉందో మనము చంద్రగ్రహణాన్ని మనం చూడబోతున్నాము. మరి ఆల్రెడీ ఈ ఇయర్లో ఒక చంద్రగ్రహణం అనేది కూడా మనకు మార్చిలో చూసిన తర్వాత మరి సెప్టెంబర్ 7-8 తారీఖులో వచ్చే ఈ చంద్రగ్రహణం మనుషుల మీద కానీ మరి వాతావరణం మీద కానీ అండ్ మెయిన్గా మన ప్రపంచం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అండ్ దీనివల్ల మనకు అంటే జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా మనము అనాది కాలంగా మనము పాటిస్తూ ఉన్నాము. అసలు ఈసారి వచ్చే చంద్రగ్రహణంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనకు వివరించడానికి ప్రముఖ సిద్ధాంతి మరి నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు మనతో పడినారు. మరి గురుగారితో మాట్లాడదాం, మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మెయిన్గా గ్రహణాలు ఏదొస్తున్నా కానీ ఖచ్చితంగా ప్రజలలో ఒక క్యూరియాసిటీ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే అరే అది మన మీద ఎంత ప్రభావం చూపిస్తూ ఉంటుంది అంటే అంటే అలాంటి టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని కూడా అంటాం. కాకపోతే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈసారి ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం అనేది చూపించబోతుంది ఈ గ్రహణం అనేది? మనం గ్రహణము అనేటువంటిది అనేక మంది దృష్టిలో ప్రకృతిలో జరిగేటువంటి ఒక దృశ్యం, చూస్తాం. వాస్తవానికి అంతరిక్షము కేవలం ఇది భూమికి ఆకాశమే కాదు, ఈ విశ్వంలో అనేక భూములు, అనేక సూర్యులు అనేటువంటివి ఉన్నాయి, గెలాక్సీలు చాలా ఉన్నాయి. మనం ఒకటి చిన్నది. అయితే మనకు అనాదిగా మనం యుగ యుగాల నుంచి గమనించుకున్నట్లయితే ప్రకృతితో మమేకమైనటువంటి మనము ఈ ప్రకృతిలో జరిగేటువంటి మార్పులకి అనుగుణంగా ఏమేం జరుగుతున్నాయని పరిశోధన చేసిన మహర్షుల యొక్క తెలిపిన వివరాల ప్రకారం కనుక చూసినట్లయితే గ్రహణములు, ఎక్లిప్సెస్, ల్యూనారాస్ వల్ల కామెట్స్, తోకచుక్కలు పడిపోవడం, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని సూచనలు మనకు తెలియచేయబడం జరుగుతుంది. ఉదాహరణకి మనము యేసుక్రీస్తు జననం అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి. ఆ నక్షత్రం ఒకటి ఉదయించింది అని చెప్పి వాళ్ళ గ్రంథాల్లో రాసుకుంటుంటారు. అనేక సందర్భాల్లో నక్షత్రాలు కిందకు రాలుతున్న సందర్భంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు, రాజులు మరణించారు. తదనంతరం బ్రిటిష్ పరిపాలకులు చార్లెస్ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మన స్క్రిప్చర్స్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ గ్రహణాలు అనేటువంటివి ఏర్పడిన తరువాత కొన్ని రోజుల తదనంతరం లేదా గ్రహణాల కంటే ముందు కొన్ని విపత్తులు సంభవిస్తాయి, ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఇది చాలామంది అంగీకరించరు. చాణక్య, వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే అందరికీ తెలిసిందే మహాభారత యుద్ధం. వ్యాస భగవాన్ల వారు రచించినటువంటి మహాభారతంలో మహాభారత యుద్ధం జరగడానికంటే ముందు 2 గ్రహణాలు ఒకే నెలలో సంభవించాయి అని చెప్పి ఉటంకించడం జరిగింది. అంటే ఒకే నెల అంటే మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ఇంగ్లీష్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అలా కాదు, మాసములు. దాని తదనంతర పరిణామాల ప్రకారము ఏం జరిగింది? ఈ మహాభారత యుద్ధం జరిగి ద బిగ్గెస్ట్ వరల్డ్ వార్, కురుక్షేత్రం ఇన్ ద యూనివర్స్, కురుక్షేత్రం, కొన్ని కోట్ల మంది మరణించడం జరిగింది. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ లక్షల మంది మరణిస్తేనే గొప్పగా ఇప్పటికీ పుస్తకాల్లో చెప్పుకుంటాం. కానీ మనము మన చరిత్రను మనం చెప్పుకోలేకపోతున్నాం. అంటే చాలామంది దృష్టిలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రకృతిలో జరిగే ఒక వింత, ఇది ప్రకృతికి సంబంధించింది. ఏమైనా కానీ విపత్తులు వస్తే ఈ సంబంధించినటువంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి, మానవాళికి ఏం సంబంధం లేదు అని చెప్పి కొట్టిపరేస్తారు. చాలామంది ఈ గ్రహణాలకి మానవాళికి సంబంధించినటువంటి ఉన్నటువంటి సంబంధాన్ని
సీరియస్గా తీసుకోలేకపోతున్నారు. ఉమ్. చాలామంది ఒక జోక్ లాగా మాట్లాడతారు మన శాస్త్రం గురించి మాట్లాడినట్టయితే. ఇది ప్రకృతిలో కదా అని అంటారు. అంటే మనం ప్రకృతిలో మనము కూడా ఒక భాగమే కదా. ప్రకృతి అంటే చెట్లు, చేమలు, అడవులు, పర్వతాలు, నదులు, సముద్రాలే కాదు. ఉమ్. ప్రకృతిలో జంతుజాలము, జీవజాలం ఉంది. జీవజాలంతో కూడుకున్నదే ప్రకృతి. ఈ జీవజాలంలో మనము క్షీరదాల జాతికి సంబంధించినటువంటి వాళ్ళు మానవులు. ఉమ్. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ చరిత్రని మనం గమనించాలి. ఎప్పుడో 1000 ఏళ్ల కింద జరిగిన మహాభారత యుద్ధం అవన్నీ పక్కకు పెడితే 1940 తర్వాత ఉమ్. అనేక గ్రహణాలు వచ్చిన సందర్భంలో ఆ తదనంతరం జరిగినటువంటి ఫస్ట్ వరల్డ్ వార్ కావచ్చు, సెకండ్ వరల్డ్ వార్ కావచ్చు, అంటే 1920లో అవన్నీ జరిగి ఉంటాయి. తర్వాత అనేక విపత్తులు, అంటే విపత్తులు ప్రకృతి విపత్తులు అని అంటే ఏంటి? భూకంపాలు రావడం, సునామీ ప్రభావం రావడం, యుద్ధ వాతావరణం ఏర్పడి 1000 మంది మరణించడం, ఉమ్. ఇవన్నీ ప్రకృతి విపత్తులే కదా. కాబట్టి ఈ గ్రహణాలంటూ ఏర్పడిన తర్వాత నేను చాలా సీరియస్గా వీటి మీద రీసెర్చ్ చేసి ఉన్నాను. అనేక మంది భుజ్ ప్రాంతంలో, ఉమ్. చైనాలో, ఉమ్. అలాగే మొన్నటికి మొన్న సంబంధించినట్టు అనేక ప్రకృతి విపత్తుల్లో ముందు వెనక గ్రహణాలు చోటు చేసుకున్నాయి. ఓకే. ఇప్పుడు అస్సాం మనం చెప్పుకుంటున్నాం. అస్సాంలో తీవ్రవాద కలాపాలు జరిగినటువంటి సందర్భంలో 5000 మంది పైగా మరణించారు. ఆ సంబంధించినటువంటి సంఘటనకి ముందు ఈ గ్రహణాలు అనేటివి ఏర్పడ్డాయి. అంతెందుకు చాణక్య, మొన్నటికి మొన్నటి జరిగినటువంటి తీసుకుందాం. ఉమ్. మీరు ఫస్ట్ అన్నారు ఈ సంవత్సరం చంద్రగ్రహణం మార్చిలో వచ్చింది, ఇప్పుడు 7వ తారీఖు వస్తుంది అని. 14 మార్చికి వచ్చింది కదా, మన భారతదేశంలో కనిపించలేదు. ఉమ్. కానీ విక్టిమ్ భారతదేశం అయింది కదా. ఓకే. దాని తదనంతర పరిణామాల వల్ల ఉమ్. ఏం జరిగింది? ఎయిర్ బస్ కూలింది, ఎయిర్ ఇండియాది. Yeah. 283 మంది పైగా మరణించారు. పెహల్గాం దాడి జరిగింది. అసలు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందేమో అన్నట్టుగా కూడా తయారైంది. ఇంకా చెప్పాలి అని అంటే ఒకే నెలలో 2 గ్రహణాలు వచ్చాయి. ఉమ్. మార్చి 14 సూర్యగ్రహణం, మార్చి 20 చంద్రగ్రహణం, మార్చి 29 సూర్యగ్రహణం. ఈ ఏర్పడిన తదనంతర కారణాల వల్ల ఒక అన్సర్టైనిటీ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చాలామంది జాబులు కోల్పోయారు. ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారా? మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్లలో ఎవరైనా కదిలించిన సంవత్సరం కిందట లైఫ్ స్టైల్ ఎలా ఉండింది, ఈ మార్చి తర్వాత ఉన్నటువంటి లైఫ్ స్టైల్ని గమనించారా? ఎవరైనా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నారా? లేదు. ఏదో ఒక అలజడి, యాంగ్జైటీ. ఈ రోజు గడిస్తుంది, రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజు రాత్రి వరకు బాగుంది, పడుకునేటప్పుడు అనుకుని నిద్రపోతారు, తెల్లారు లేస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ ఎందుకు జరిగాయి? గ్రహణాల ప్రభావం తర్వాత వచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పుల వల్ల. ఇంకా బాగా తెలియాలంటే చాణక్య, మొన్నటికి మొన్న 1వ తారీఖు మిడ్ నైట్ ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం ఏర్పడింది. ఎర్త్క్వేక్. అఫీషియల్గా 1500 మంది అని చెప్తున్నారు, అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువ ఉండొచ్చుగా. సూడాన్ పర్వత ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి ఒక విలేజ్ మొత్తం పోయింది, ఒక గ్రామం. అంటే దాదాపు ఆ గ్రామంలో 1000 మంది నివసిస్తున్నారు. మన ఎయిర్ ఇండియా యాక్సిడెంట్లో ఒక్కడు బతికినట్టు ఆ విలేజ్లో ఒక్కడే బతికాడట. మరి పాకిస్తాన్ వరదలు వచ్చాయి. మన వాళ్ళు, మన భారత ప్రభుత్వం, మోడీ పరిపాలన ఉన్నాం కాబట్టి మానవత్వానికి చాటుకొని అలర్ట్ చేశాం కాబట్టి 800 మంది మాత్రమే మరణించడం జరిగింది. లేకపోతే 1000 సంఖ్యలో సింధు నది ప్రాంతం మొత్తం మునిగిపోయి ఉండేది. అంటే వీటి యొక్క ప్రభావం అనేది అంటే గ్రహణాల వల్ల కూడా ఉండొచ్చు అంటారా? గ్రహణాల వల్ల కాదు, గ్రహణాలు వస్తున్నప్పుడు సంకేతాలు జరుగుతాయి, ముందు ఖచ్చితంగా జరుగుతాయి ఒకే నెలలో. ఈసారి గమనించుకుంటే ఇదే భాద్రపద మాసంలో మళ్ళీ 21వ తారీఖు రోజున కూడా సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అంటే ఒకే నెలలో 2 గ్రహణాలు వస్తున్నాయి. ఈ చంద్రగ్రహణం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80% కనిపిస్తుండవచ్చు. అమెరికా ప్రాంతంలో ఈ చంద్రగ్రహణం లేదు, సూర్యగ్రహణం కూడా లేదు. అంటే ఒక్క విషయం అడుగుతాను గురుగారు, ఏదైతే ప్రభావం కానీ కనిపించే గ్రహాలు ఆ దేశంలో కనిపిస్తాయో వాటి మీద ప్రభావం ఉంటుందా? అలా ఏముండదు అంటారా? వాటి మీద కూడా ప్రభావం ఉంటుంది. తదనంతరం ప్రపంచవ్యాప్తానికి సంబంధించింది, ఇది కేవలం కనిపించే ప్రాంతానికి కాదు. ఓకే. ఇప్పుడు మీకు కనిపించని ప్రాంతం 2 గ్రహణాలు మార్చిలో ఏర్పడినవి భారతదేశంలో కనిపించలేదు. కానీ
ఎంతమంది సామూహికంగా మరణించారు. హ్మ్. అలాగే కనిపించిన అమెరికాలో కూడా ప్రభావం చూపింది. ఎందుకు? ఎలక్షన్స్లో ఒక పిచ్చి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. ఆ కారణాల తదనంతరం ఆ దేశమే అంటే తన కంటిని తానే పొడుచుకున్నట్టుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అమెరికాని ఇంకా దిగజార్చే స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఆ అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు. సరే, ఎవరి దేశం వాళ్ళ ఇష్టం, కానీ ఆ నిర్ణయాల వల్ల సామాన్యమైనటువంటి ప్రజానం ఇబ్బందులు పడుతుంది కదా. అంటే ఈ నిర్ణయాలకి గ్రహణాలకి ఏం సంబంధం ఉంటే అవి జరుగుతూనే ఉంటాయనంటే తదనంతర పరిణామాలే చెబుతున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్తున్నాయి. ఈ గ్రహణం తర్వాత కూడా ఖచ్చితంగా 54 రోజుల వరకు ఈ గ్రహణ ప్రభావం ఉండబోతుంది. ఈ గ్రహణం తదనంతరం మళ్ళీ సూర్యగ్రహణం కూడా వస్తుంది కదా. ఈ సూర్యగ్రహణం అమెరికాలో కనబడదు, చంద్రగ్రహణం కూడా అమెరికాలో కనబడదు. మన భారతదేశంలో కేవలం చంద్రగ్రహణమే. కానీ 21వ తారీఖు రోజున ఏర్పడే సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ, అంటార్కిటికా వంటి ఖండాలలో ఈ యొక్క చెప్పినటువంటి దేశాల్లో కనబడుతుంది. కాబట్టి కొంత ప్రభావము ఏర్పడుతుంది. మీకు అందుకే గమనించుకుంటే ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఇండియన్ హెసిటేషన్ స్టార్ట్ అయింది, గమనించారు కదా. మరి విక్టిమ్గా ఉన్నటువంటి కనబడుతున్నటువంటి ఆస్ట్రేలియాలో 21వ తారీఖు నాడు ఏర్పడే దానికి ముందుగానే దాని యొక్క ప్రభావం చూపుతున్న ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారుగా. ఇండియా వాళ్ళు వెళ్ళిపోవాలి, గో బ్యాక్ ఇండియా, గో బ్యాక్ ఇండియా, గో బ్యాక్ అని. కానీ ఆ హెసిటేషన్ అనేది ఈ రోజు మొన్న స్టార్ట్ అయింది కాదు కదా, కొన్ని నెలల నుంచి జరుగుతూ ఉన్నది. కాకపోతే ఇప్పుడు తీవ్ర ప్రభావం అనేది జరుగుతుంది, ఉధృతం అవుతుంది. దానికి బలం చేకూరుతుంది. ఇప్పుడు పిల్లవాడు పుట్టగానే నడవడు కదా, వాడికంటూ శక్తి రావాలి, నిలబడగలిగేటువంటి బలం రావాలి, అప్పుడే కదా నిలబడి నడుస్తాడు. మరి ఏదైతే ఒక సంకల్పం వచ్చిందో, సంకల్పం పుట్టగానే అంటే తెలంగాణ విడిపోవాలని చెప్పి ఎప్పుడో మరి చెన్నారెడ్డి దగ్గర ఆ సమయంలో అనుకున్నారు, అప్పుడు బలిందా? ఎంతో ప్రభావం పెరిగి 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 గ్రహాలు అనుకూలించి కేసీఆర్ గారి హయాంలో జరిగింది. అలాగే సంకల్పం అనేటువంటిది పుట్టడమే కారణం కాదు, దానికి బలం చేకూర్చే సంఘటనలు జరగడానికి ఈ గ్రహణాలు కొన్ని మంచికైనా చెడుకైనా గ్రహణాలు కొన్ని ఆధారభూతమవుతాయని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిస్థితుల తగ్గట్టు ఈ గ్రహణాల వల్ల జరుగుతూ ఉంది అని మీరు చెప్పారు. కానీ ప్రకృతి విపత్తులు కానీ, సో ఈ క్లైమేటికల్ చేంజెస్ కానీ ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి గ్రహణాల వల్ల? కానీ తప్పకుండా ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ప్రకృతి విపత్తులు, చంద్రగ్రహణం, సూర్యగ్రహణ ప్రభావం వల్ల సునామీ ప్రభావాలు రావడం కానీ, లేదా వాటర్ లెవెల్స్ ముందుకు జరగడం కానీ, సముద్రాలు వీటికి సంబంధించి భూకంపాలు రావడం కానీ, కొండ చర్యలు విరిగిపడి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కానీ, లేకపోతే మీకు ఈ గ్రహణ ప్రభావం ఉన్నప్పుడు మొత్తం క్లౌడ్ బరస్ట్ అయిపోయి ఎంతమంది చనిపోయారు నాయన. ఖచ్చితంగా గ్రహణాలకి ముందు వెనక ఈ రకమైనటువంటి విపత్తులు సంభవిస్తాయి. అనేక ప్రసార మాధ్యమాల్లో సంవత్సరం కిందటనే ప్రూఫ్తో సహా మనం చెప్పడం జరిగింది. ఈ యొక్క గ్రహణం ఏర్పడిన ఈ తర్వాత భుజ్ ప్రాంతంలో భూకంపం వచ్చి కాశ్మీర్, కచ్ ప్రాంతంలో వచ్చి 1,00,000 మందికి పైగా. మరి గ్రహణం తదనంతరమే కదా ఇవన్నీ ఏర్పాటైనవి. మరి ఎందుకు గ్రహణము ఈ సంబంధించింది కాకుండా ఎప్పుడో జరగవు ఎందుకు? ఖచ్చితంగా లింకు ఉండి తీరుతుంది, లేకపోతే ఇవి ప్రకృతి అందించే సైన్స్. కాబట్టి మనం వీటిని పూర్తిగా పరిశోధించారు, రీసెర్చ్ చేశారు. కాబట్టి మన మహర్షులు, ఇప్పుడు వాళ్ళని సైంటిస్టులు అంటున్నాం, వాళ్ళు మనకు మహర్షులు, వాళ్ళే సైంటిస్టులు. అలాగే మనుషుల మీద ఎంత అంటే వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు ప్రభావం ఉంటుందని మీరు క్లారిటీగా చెప్పారు. అలాగే ఇది పర్సన్ టు పర్సన్, సో వాళ్ళ మీద ప్రభావం అనేది ఎలా ఉంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు గురుగారు? ఒక చిన్న మాట కూడా మీకు తెలియజేస్తాను దీని ముందు, మీ యొక్క మాటకి చెప్పడానికంటే ముందు. గుంటూరులో ఒక వింతైనటువంటి వైరస్ అనేటువంటిది వచ్చింది. ఊరు జ్వరాలతో బాధపడి చాలామంది అన్నారు. మరి ఎప్పుడు బయటపడనటువంటిది ఈ గ్రహణం ఏర్పడుతున్న వారం 10 రోజుల ముందు ఎందుకు రావాలి? వర్షాలు ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి కదా, జూన్లోనే స్టార్ట్ అయ్యాయి. మనం అనుకుంటే మాన్సూన్ ఎఫెక్ట్ కానీ ఈ గ్రహణం ముందే గుంటూరులో ఒక ప్రాంతం మొత్తం కూడా కొత్త వైరస్ అనేటువంటిది. ఇంకా చెప్పాలి అని అంటే కుంభరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. కుంభరాశి అనేటువంటిది ఎయిరీ సైన్. ఈ ఎయిరీ సైన్లో రాహువు, చంద్రుడు, శని రిట్రాగేట్లో ఉంటున్నాడు. ఈ సందర్భంలో వింత వైరస్లు కూడా రావచ్చు. ఆల్రెడీ మెక్సికోలో స్టార్ట్ అయింది ఒకటి.
అది గనక అది ప్రబలితే కరోనా కన్నా డేంజర్ అంట. వితిన్ డేస్లోనే మనిషికి ఇబ్బంది కలిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మరి ఇవన్నీ కొత్తవన్నీ ఈ గ్రహణానికంటే ముందు వస్తున్నాయనంటే గ్రహణానికి సంబంధించి యాక్సెప్టెన్సీ చేయాలి. ఇప్పుడు మీరు నేను లేదా వీక్షించేటువంటి వాళ్ళలో కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ మనకన్నా గొప్పవాళ్ళు మన మహర్షులు. వాళ్ళు దర్శించి ఈ రకమైనటువంటి స్థితులు ఉన్నాయి కాబట్టి ప్రకృతిలో వచ్చే విపత్తులు, ప్రకృతిలో భాగమైన మన మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం ఏదైతే ఉందో శతభిష నక్షత్రం 4వ పాదం, పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో సంభవిస్తుంది, కుంభరాశిలో సంభవిస్తుంది. కాబట్టి రాత్రి 9:57 నుంచి మధ్యరాత్రి 1:27 వరకు దాదాపు 3:10 వరకు ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి దీర్ఘకాలిక చంద్రగ్రహణ ప్రభావం. ఈ ప్రభావం ఏదైతే ఉంటుందో ప్రధానంగా ఆ కుంభరాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల వారికి ఉత్తమ ఫలితాలు, శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి మధ్యమమైనటువంటి ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు. అంటే దీన్ని అర్థం ఎలా చేసుకోవాలి అనేటువంటిది అంటే, ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు అని అనుకుందాం, 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఉత్తమ ఫలితాలు పొందేటువంటి వ్యక్తికి 100కి అతని ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము 20 రూపాయలు లాభం వస్తే చాలు అనుకుంటాడు, కానీ 150 రూపాయలు వస్తుంది. అది ఉత్తమమైన ఫలితం కొన్ని రాశుల వారికి. కొన్ని రాశుల వారికి 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాభము రాకపోగా ఏదైతే 20 అనుకుంటాడో ఆ 20 నష్టపోతాడు, అంటే 80 రూపాయలు. అది అశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ 100 రూపాయలు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో 20 తనకు మిగులుతుంది, 80 రూపాయలు లాస్ అవుతాడు. అర్థమైంది కదా కాన్సిక్వెన్స్? ఇలా అనమాట. సో ఈ కుంభరాశి బేస్ చేసుకొని అశుభ ఫలితాలు ఎవరికి ఉన్నాయి అంటే, కర్కాటక రాశి వారికి 8వ స్థానంలో ఏర్పడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో, కుంభరాశికి రాశిలోనే, మీన రాశికి 12వ రాశిలో. కాబట్టి కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణముగా కొంత అశుభ ఫలితాలన్నింటినీ కలుగుతాయి. ఇక నేను ఏదైతే మధ్యమ ఫలితాలు అన్నానో, మిథున రాశికి, సింహరాశికి, అలాగే తులారాశికి, మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మధ్యమ ఫలితాలు వస్తాయి. ఎక్కువగా నష్టం ఉండదు, తక్కువ నష్టం. అలాగే సంపూర్ణమైనటువంటి ఉత్తమ ఫలితాలు ఎవరికైతే చెప్పబడ్డంటే మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. కాబట్టి ఇప్పుడు అనేక ప్రసార మాధ్యమాలలో వస్తున్నటువంటి భయభ్రాంతులకి గురి చేసేటువంటి విధంగా భయపడిపోకుండా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా ఏదో జీవితము పెనం నుంచి పొయ్యి మీద పడ్డట్టుగా, లేదా పెనంలోంచి గారెల బుట్టలో, బూరెల బుట్టలో పడ్డట్టుగా అలా ఏమీ ఉండదండి. వాస్తవానికి ఉన్న కష్టాలు ఎవరికైనా ఉంటాయి, సుఖాలు అందరికీ ఉంటాయి, కష్టాలు అందరికీ ఉంటాయి. మంచిగా లేని రాశుల్లో చెప్పబడినటువంటి రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కొద్ది కష్టాలు ఎక్కువ అవుతాయి. ఓకే, అంటే ఎలా? ఒక పని మనకు గంటలో అయిపోయే పని 3 గంటలు పడుతుంది, అది అశుభ ఫలితాలు. గంటలో అయిపోయే పని 2 గంటలు పడుతుంది, మధ్యమ ఫలితాలు. మంచిగా ఫలితాలు చెప్పేటువంటి రాశిలో జన్మించిన వాళ్ళకి గంటలో అయిపోయే పని అరగంటలో అయిపోతుంది. అంటే టక్కున ఇలా ప్రాసెస్ స్పీడ్ అనమాట, అంతే. అయితే పర్సన్ టు పర్సన్ మీరు అడిగారు కాబట్టి ఈ యొక్క కుంభ, కర్కాటక, వృశ్చిక, మీన రాశిలో జన్మించినటువంటి వారికి అశుభ ఫలితాలు అన్నప్పుడు ఎటువంటి అశుభ ఫలితాలు? సాధారణంగా గ్లోబలైజేషన్గా మనం మాట్లాడుకుంటే అనారోగ్య సమస్యలు పెరగవచ్చు, ధన నష్టం జరగవచ్చు, ఉద్యోగ సమస్యలు రావచ్చు, అనుకున్న పని ప్రతీది కూడా ఆలస్యంగా జరగవచ్చు, నోటిదాకా వచ్చి ఇక అయిపోయిందిలే అనుకున్నది చేజారిపోవచ్చు. ముఖ్యంగా మానసికంగా యాంగ్జైటీ, అలజడి, ఏదో జరిగిపోతుంది, ఒక భయం, ఇలాంటివి ఈ కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి, మిథున, సింహ, తుల, మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కలుగుతాయి. మంచిగా చెప్పేటువంటి రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏంటంటే సాధారణంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు, పెట్టుబడి పెట్టినా, ఏదనుకున్నా, ఏ రంగంలోనైనా కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగ మార్పులు,
వాహన కొనుగోలు ఇవన్నీ జరుగుతాయి. అంటే ప్రధానంగా దీనికి ఊతమిచ్చేటువంటి విధానంగా కూడా భవిష్యత్తులో ఇప్పుడు మీకు గమనించుకున్నట్లయితే ఒక్క విషయం మీకు తెలియచేస్తాను ఆయన. చెప్పండి గురుగారు. బాగా గమనించు చాణక్య. ఇప్పుడు భారతదేశం జిఎస్టి అనేది ఒక నిర్ణయం తీసుకుంది. మొత్తం 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్సే కదా ఈ తీసుకున్న నిర్ణయం వల్ల. ఎంతమంది అందరూ ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు లాభపడతారు కదా. ఈ భారతదేశము ఈ గ్రహణ సందర్భంగా ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి గమనించారా? ఓకే, గుడ్ న్యూస్ అనేటువంటిది ఈ భారతదేశంలో కనిపిస్తుంది. కానీ మొత్తం అందరికీ కూడా గుడ్ న్యూస్ ఎందుకు భారతదేశ ప్రభుత్వం తీసుకురావాల్సి వచ్చింది అంటే ఇది గ్రహణం వస్తుందని తీసుకోలేదు. ఈ తీసుకోవడం అనేటువంటి కారణం కూడా గ్రహణం ఒక కారణం అవుతుంది మంచి జరగడానికి. ఎందుకనంటే వృషభ లగ్నంలో భారతదేశ గవర్నమెంట్ ఫామ్ అయింది, ఇండిపెండెన్స్. నవీనమైనటువంటి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము కన్యా రాశి భారతదేశానికి సంబంధించింది అని అంటారు. పాత చరిత్రకారుల ప్రకారము మకర రాశి భారతదేశానికి సంబంధించింది అని అంటారు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మంచి జరిగేటువంటి రాశులు అన్నాను కదా, వృషభ రాశి కన్యా రాశి రెండు ఉన్నాయి. మరి భారతదేశం తీపి కబురు ప్రపంచానికి మన భారతదేశానికి అందించింది కదా ప్రభుత్వం. అవును, అంటే గ్రహణం అనేటువంటిది మన భారతదేశానికి వరమైంది. ఎందుకంటే భారతదేశం గ్లోబలైజేషన్గా ఒక్కొక్క దేశం ఒక్కొక్క రాశికి సంబంధించి వర్తింపచేసినట్టుగా ఉంటుంది, వాస్తవమే. కాబట్టి భారతదేశము సంబంధించిన రాశి వృషభము, కన్యా, మకరము. స్వతంత్రమేమో వృషభ లగ్నంలో. పాత చరిత్రకారుల ప్రకారం కన్యా రాశికి భారతదేశానికి వర్తిస్తుంది, మకర రాశి భారతదేశానికి వర్తిస్తుంది. ఈ మకర, కన్యా, వృషభం ఈ మూడు ఏవైతే ఉన్నాయో కాన్సిక్వెన్స్గా ఇవన్నీ గ్రహణం ఎఫెక్ట్ వల్ల లాభపడే రాశులే. అందువల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు అది లాభం అయింది. ఎప్పుడో తీసుకోవాలి కదా. మీకు గమనించుకుంటే జిఎస్టీ సమావేశం అనేది ఎప్పుడో తీసుకోవాలి. వాయిదా పడుతూ మొన్న తీసుకున్నారు కదా. మరి ఎప్పుడో అప్పుడు జరగాల్సింది జరగకపోగా ఇప్పుడు ఎందుకనంటే ఈ గ్రహణం వల్ల లాభపడే రాశులకి సంబంధించినటువంటి మనుషులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు గుర్తించబడి ప్రపంచవ్యాప్తంగా 12 రాశులకి సంబంధించిన దేశాలను డివైడ్ చేసుకునేటువంటిది శాస్త్రం ఉంది ఖగోళ విజ్ఞానంలో. ఇది అందరికీ చాలా మందికి తెలియదు. శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కిరించవచ్చు కాక దేశాలకి రాశులకి సంబంధం ఏంటని. వాస్తవంగా అది అనాదిగా మనకు శాస్త్ర విజ్ఞానంలో చెప్పబడి ఉంది. కాబట్టి మన భారతదేశం ఇన్ని గణాంకాలు మనం కంటి ముందు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయా రాశిలో జన్మించిన వాళ్ళకి మంచి, ఆయా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి చెడు, ఆయా రాశిలో జన్మించినటువంటి మధ్యస్థం అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా. అలాగే ఈ గ్రహణ ప్రభావం అనేది కూడా కొంతమంది మీద ఉంటుంది అని మీరు చాలా చక్కగా వివరించారు. కాకపోతే కానీ ఆ రోజు అందరూ చూడొచ్చా లేదా ఏంటి, దానికి తగిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి అని అంటే మీరు ఏం చెప్తారు గురుగారు? శతభిష నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి గ్రహణం. శతభిషం కంటే ముందు, పూర్వభద్రకి తర్వాత ఉన్న నక్షత్రాలు అంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు. అలాగే శతభిష, పూర్వభద్ర నక్షత్రానికి అనుజన్మ తారలుగా చెప్పబడేటువంటి స్వాతి, విశాఖ, పునర్వసు, ఆరుద్ర నక్షత్రాల్లో. ఎందుకనంటే ఈ ఆరుద్ర, పునర్వసు, స్వాతి, విశాఖ నక్షత్రాలు కూడా గ్రహణానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అయ్యే రాశుల్లో కూడా ఉన్నాయి. కాబట్టే చాలామంది ఈ నక్షత్రాలకి అనుజన్మ తారల నక్షత్రాలకు సంబంధం లేదు కదా అని అంటారు. కానీ ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశికి మంచి లేదా చెడు ఏవైతే చెప్పబడిన రాశులు ఉన్నాయో ఈ నక్షత్రాలు కూడా గ్రూప్ అన్నమాట. అంటే శతభిషం, స్వాతి, ఆరుద్ర ఒక గ్రూప్. ఇప్పుడు ఒక ఇంట్లో 3 అన్నదమ్ములు ఉంటారు. తమ్ముడికి బాగలేదంటే 2 అన్నదమ్ములు ఎంజాయ్ చేస్తారా? లేదు కదా. అలాగే శతభిషం, స్వాతి, ఆరుద్ర ఈ 3 ఒకే గ్రహానికి చెందినవి, రాహుగ్రహానికి. ఎందుకు? కుంభరాశిలో రాహుగ్రహం ఉంది కాబట్టి ఆ స్థానంలో రాహు. అలాగే విశాఖ, పునర్వసు, పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి ఈ సంబంధించినటువంటిది. ఈ రకంగా ఈ 8 నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు, కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఓకే, అంటే
ఇది నమ్మే వాళ్ళకో నమ్మని వాళ్ళకో గురించో అని క్వశ్చన్ కాదు. ఏంటంటే గ్రహణాల సందర్భంలో కూడా ఇంటిని క్లీన్ చేసుకోవడం కానీ, తినకపోవడం కానీ, అండ్ ఆ టైంలో కూడా చాలా వరకు నియమనిష్టలు అనేది కూడా పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఉంటూ ఉంటారు. అదేంటంటే ఒకటి మెయిన్గా ఏంటంటే సనాతన ధర్మం ప్రకారం కానీ చూసుకుంటే అంటే మన పూర్వీకులు చెప్పారు, దాన్ని మనం పాటిస్తున్నామని అంటుంది. మరి సైంటిఫికల్గా ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏదైతే గ్రహణ ప్రభావం రోజు ఆ రేస్ ఏదైతే మన భూమి మీదకి పడుతూ ఉంటాయో అది మంచిది కాదు అనే ఉద్దేశం అనేది కూడా ఉంటుంది. మరి దీనిలో మీరు దేనికి ఏకీభవిస్తారు అండ్ దీని ప్రకారం ముందుకెళ్ళాలంటారు? వాస్తవానికి ఈ గ్రహణం అనేటువంటిది ఏర్పడుతున్న సందర్భంలో మనము సైంటిఫిక్ రీజన్ ప్రకారం చెప్పుకుందాం, జ్యోతిష్య శాస్త్ర విజ్ఞాన ప్రకారం కూడా చెప్పుకుందాం. ఫస్ట్ అందరూ ఇష్టపడేది సైంటిఫిక్ రీజన్ అనుకుందాం. ఓకే, ఏమవుతుంది, ఓజోన్ పొర అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓకే, డైరెక్ట్గా అంతరిక్షంలో కేవలం మనం పీల్చే గాలి ఉంటుందా? అంతరిక్షంలో 1000 అడుగులు పైకి వెళ్ళండి, గాలి పీల్చుకోగలుగుతారా? లేదు. మరి గాలే దొరకదు. కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్షంలో మనం పీల్చే ఆక్సిజన్ ఉంటుందంటే నమ్మగలుగుతామా? విషవాయువులు ఉంటాయండి, మనం బతకలేము. ఆ విషవాయువులు డైరెక్ట్గా మన భూమి మీదకి వచ్చేసేస్తాయి. అందువల్ల ఏమవుతుంది, దాని ప్రభావం వల్ల కొంత అనారోగ్య సమస్యలు భవిష్యత్తులో ఏర్పడతాయి. పూర్వకాలంలో ఎక్కువగా నిల్వ చేసుకునే పదార్థాలు ఉండేటివి. కాబట్టి ఆ నిల్వ చేసుకునే పదార్థాలని అడ్డుకునే శక్తి దర్భలకి మాత్రమే ఉంది. అందుకనే నిల్వ ఉండేటువంటి కూరగాయలు నీటిలో కానీ, ఇప్పుడు అందరు కూడా ఒకప్పుడు అంటే బావిలో ఉండేటివి, ఇప్పుడు బావిలు ఎక్కడున్నాయి, అన్నీ ఓవర్ హెడ్ ట్యాంకులే ఉన్నాయి. ఆ ట్యాంకుల్లో దర్భపుల్లలు వేసుకోవాలి, కూరగాయలు వాటిలో వేసుకోవాలి, బియ్యం వాటిలో దర్భపుల్లలు వేసుకోవాల్సింది. ఖచ్చితంగా దర్భపుల్లలు వాడాలి. ఇది మన వాళ్ళు అనాదిగా ఆచరిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, అమెరికన్ సైంటిస్టులు దర్భపుల్ల మీద ఎందుకు చేస్తున్నారని చెప్పి వాళ్ళు చేసి గామా రేస్ ఎక్స్రేస్ని కూడా ఆపగలుగుతుంది దర్భపుల్లలు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి మన వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఓకే, కాబట్టి అప్పటి నుంచి మన వాళ్ళని ఇప్పుడు మనం చెప్పుకునే సైన్స్ని ఇష్టపడే వాళ్ళు పాటిస్తున్నారు. కానీ అనాదిగా 1000 సంవత్సరాల నుంచి మన వాళ్ళు పాటించేదే ఇది, దర్భపుల్లలు వేస్తారు. చాలా మందికి దర్భకి గరికకి తేడా లేదు, తెలుసుకోలేరు. గరిక వేరు, దర్భ వేరు. అది పూజా స్టోర్లో దొరుకుతుంది. ఇక ఆ రోజు నియమాలు అనేటువంటిది ఏంటంటే, సాధారణంగా పూర్వకాలంలో తలుపులు కిటికీలన్నీ మూసేవాళ్ళు, ఎందుకంటే ఆ విషవాయువులు రాకుండా. వాస్తవంగా ఆ సమయానికి అలా చేయాలి కూడా. ఓకే, చేసి హాలులో చతురస్రాకారం కానీ అష్టదళ పద్మం కానీ ముగ్గుతో వేసి మధ్యలో కొంత దర్భపుల్లలు, ఒక 15-20 దర్భపుల్లలు అలా పెట్టేవాడు. ఎలాగో నిల్వ ఉన్నటువంటి పదార్థాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల్లో ఖచ్చితంగా దర్భపుల్లలు వేయాలి. ఆ నీటిని శుద్ధి చేస్తుంది, ఆ విషవాయువులు రాకుండా. ఇక గర్భవతులు కూడా ఖచ్చితంగా, చాలామంది కొంత సొంత పైత్యంతో ఏం చేశారంటే, ఈ సంబంధించినటువంటిది అంతా కూడా గర్భవతులు ఇలా గట్టిగా ఎక్కడుంటే అలా బిగుసుకుపోయి ఉండాలి, నిద్రపోకూడదు, ఇలా చెప్తుంటారు. అది కాదండి. గర్భవతులు చేయాల్సినటువంటిది ఏంటంటే, నెల గర్భం నుంచి 9 నెలల గర్భం ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సున్నితంగా ఉంటుంది స్త్రీ శరీరం ఆ సమయంలో. కాబట్టి విషవాయువులు గనక పీల్చినట్లయితే, ఆ గ్రహణం జరిగే సమయంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నా ఆ విషవాయువుని డైరెక్ట్గా పీల్చినా లోపల ఉండే శిశువుకి గ్రహణం మొర్రి వ్యాధులు వస్తాయి. తద్వారా ఏమవుతుంది, ఈ యొక్క మూతి కానీ పెదవులు కానీ ఇలా చీలుకుపోయి పుడుతుంటారు, ముక్కు దగ్గర ఇలా చీలుకుపోయి. చాలామంది అలా అందవికారంగా పుట్టడానికి గల కారణం ఈ గ్రహణ ప్రభావం వలన వచ్చినటువంటి వాయువుని పీల్చడం. అవి ఆ గర్భవతులు ఆ సమయంలో చక్కగా మంచిగా ఒక బెడ్ మీద పడుకునో కుర్చీలో కూర్చునో దైవనామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే లోపల ఉండే శిశువుకి కూడా దైవానుగ్రహం కలుగుతుంది. ఆ యొక్క గ్రహణ సమయం కదా, చాలా పవర్ఫుల్ ఉండేటువంటి సమయం. పైగా పడుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే బయట తిరగకూడదు, విషవాయువులు పీల్చకూడదు. ఇది చేయాల్సినటువంటిది. ఇది సైంటిఫికల్గా మనం చెప్పుకొని, జ్యోతిష్య శాస్త్రం లేదా మన సంబంధించినటువంటి దైవశాస్త్ర ప్రకారం కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఏంటి, అసుర శక్తి అని అంటారు. అంటే నెగిటివ్ ఎనర్జీ, అంటే దాన్ని అసుర శక్తితో పోల్చారు. ఈ అసుర శక్తి అనేటువంటిది ఉన్నప్పుడు రాక్షసుల యొక్క ప్రభావం పెరుగుతుంది, దైవ బలం తగ్గుతుంది. కాబట్టి ఆ సమయంలో దేవతారాధనలు ఎక్కువగా చేయమన్నారు. తద్వారా ఏమవుతుంది, దైవానికి బలం చేకూరుతుంది.
ఇప్పుడు మీకు గమనించుకుంటే దైవ బలం తగ్గుతున్నప్పుడు ఆ దైవానికి నీవు బలం చేకూర్చే విధంగా నీవు శక్తిని కనుక దైవానికి అందిస్తే అది గుర్తుపెట్టుకొని నిన్ను రక్షిస్తుంది. నామస్మరణలు చేసుకోవడం వల్ల. నామస్మరణ దైవం. అందువల్ల మీకేంటనంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు మీరు సపోజ్ చాలామంది అనేక వాళ్ళ కథనాల్లో మనం చూస్తున్నాం. చిన్నప్పుడు నాకు చదువుకోవడానికి డబ్బులు లేకపోతే మన పిప్పర్మెంట్లు అమ్ముకునే వ్యక్తి నాకు సహాయం చేశాడు, నేను ఈరోజు కోటీశ్వరుని అయ్యాను, ఆయనకు ఒక బండి కొనిచ్చాను. ఇలా అనేక ప్రసార మాధ్యమాలు చూస్తున్నారు కదా. అంటే చిన్న సహాయం చేసినందుకే గుర్తు పెట్టుకొని వచ్చి ఆ విధంగా ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని గుర్తుపట్టుకొని చేశాడు. దైవం ఇంకా గొప్పది. దైవ బలం లేని సమయంలో నీవు పూజ చేసేది ఏదైతే ఉంటుందో ఆ సందర్భంగా దైవం ఏం చేస్తుందంటే నీకు అదనపు శక్తిని ప్రసాదిస్తుంది. అది మన కంటికి కనబడదు, తెలవదు. అది అవసరమైన సందర్భంలో మనం అనుభవిస్తే తప్ప ఆ దైవశక్తిని ఫీల్ అవ్వాలి. అది ఫీల్ అయ్యే సందర్భం కూడా వస్తుంది. మనకి ఇబ్బంది కలిగినప్పుడు ఒకే ఇబ్బంది వేరే వాళ్ళకి కలిగితే ఆ సంబంధించినటువంటిది కష్టపడతారు, ఆ ఇబ్బంది మనకు సునాయాసంగా తొలగిపోతుంది. అదే దైవశక్తి. ఇది తెలుసుకోలేక చాలామంది సంబంధించినటువంటి గ్రహణ సమయంలో పదార్థాలు భుజిస్తారు. చాలా మటుకు గోళ్ళు కత్తిరించకూడదు, భోజనం చేయకూడదు, అలాగే ముఖ్యంగా దాంపత్యం ఉండకూడదు. గ్రహణ సమయంలో చేసేటువంటి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదుర్కొంటాం. గ్రహణ సందర్భంగా సంపర్కం జరిగినందువల్ల బీజం ఏర్పడి సంతానం కలిగినటువంటి వ్యక్తి సంఘానికి చేటు చేసే, కుటుంబానికి చేటు చేసే వ్యక్తి అవుతాడు. అందుకనే అటువంటి చెడ్డ పనులు ఆ సమయంలో మద్యపానం, మాంసాహారం ఇట్లాంటివి చేయకూడదు. గ్రహణ సమయంలో సదా దైవనామ స్మరణ అనేటువంటిది చాలా ఉపకరం కదా. ప్రధానంగా అవి ఆ సమయంలో ఇష్టదేవతారాధన, లలిత, విష్ణు, శివ సహస్రనామ పారాయణము, గురువు గారు ఇచ్చినటువంటి మూలమంత్ర జపము, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా ఆ గ్రహణ సమయంలో పాటించాలి. ముఖ్యంగా ఈ చెప్పబడినటువంటి కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశిలో, మిథున, సింహ, తుల, మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. తదనంతరం కొన్ని పరిహార క్రియలు, దాన క్రియలు అనేటువంటి చేసుకోవడం వల్ల మీకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందనంటే, మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దైవానుగ్రహం వల్ల ఆ సమస్యని తప్పించుకోవడం లేదా అనుభవించడం. ఇప్పుడు దెబ్బ తాకుతుంది చాణక్య, శరీరానికి ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి, ఆ దెబ్బని తనే పూడ్చుకుంటుంది. కానీ మనం భరిస్తున్నామా? వెంబడే డాక్టర్ దగ్గరకు పోతున్నాం, దెబ్బ పెద్దదైతే కుట్లు వేసుకుంటున్నాం, ఆపరేషన్ ఏదో చేసుకొని నెలల తరబడి బాధపడాల్సిన దాన్ని నెలలోనే మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. ఒక జ్వరం వస్తే మినిమం 10 రోజులు ఉంటుంది ఏ మందు వాడకపోతే. కానీ మనం ఏం చేస్తున్నాం, యాంటీబయాటిక్ మందులు వాడి 2 రోజుల్లో తగ్గించుకుంటున్నాం. అంటే మనం ఎక్కువగా పరిహారాలు ఎక్కువగా మనం వైద్యం అనేది కూడా పరిహారమే, మన శరీరానికి వదిలిపెట్టట్లేమే. అట్లాగే ఇలాంటి సమస్యలు అనేటువంటివి ఈ యొక్క గ్రహణం సందర్భంగా ఈ చెప్పబడినటువంటి రాశిలో జన్మించినటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు పరిహార క్రియలు ఖచ్చితంగా చేసుకోవాలి. మరి ఎలాంటి పరిహారాలు అనేది కూడా ఈ టైంలో చేసుకోవాలంటారు మీరు? ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏ సమస్యకైనా 2 రకాల పరిహారాలు, ఒకటి దైవ పరిహారం, 2 మానవ పరిహారం. దైవ పరిహారం అన్నప్పుడు చాలామంది ఈ యొక్క సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోలేరు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రహణం ఏర్పడుతున్నటువంటి పూర్వభాద్ర నక్షత్రం ఏదైతే ఉందో అది 8వ తారీఖు రాత్రి 10 గంటల వరకు ఉన్నటువంటి కారణం చేత మన పీఠమాధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకి ఈ యొక్క చంద్రగ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అంటే చంద్రుడికి, రాహుకి, శనికి, అలాగే స్త్రీ సూక్త పారాయణము, శ్రీ సూక్త పారాయణము, దుర్గా సూక్త పారాయణం, రుద్ర సూక్త పారాయణాలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చెప్పబడినటువంటి మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి కరుంగలిమాల శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది దైవ పరిహారం. మానవ పరిహారం అని అంటే ఎలాగో ఆయా చెప్పినటువంటి రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంబంధించినటువంటి ధ్యానంలో ఉంటారు, పూజ చేసుకుంటారు. గ్రహణ సమయంలో తెల్లవారి లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని దేవాలయానికి చేరుకొని లేదా ఇంట్లోనైనా కానీ బియ్యము, మినుములు కిలోంబావు, నల్ల నువ్వులు 100 గ్రాములు, తెలుపు వస్త్రము లేదా నీలి వస్త్రము తీసుకోవడం, అలాగే దీంతో పాటుగా ఇత్తడి పాత్ర కానీ, కాంస్య పాత్ర కానీ, బ్రాంజ్ అంటారు, లేదా మట్టి పాత్రనైనా తీసుకొని
అందులో వెండి సర్పబింబము, చంద్రబింబము, సూర్యబింబము వేసి అది నిండే విధంగా ఆవు నెయ్యి వేసి బ్రాహ్మణుని పిలిపించుకొని సంకల్పం చెప్పుకొని ఆ సంకల్పం చెప్పుకొని ఈ యొక్క వస్తువులను దానం చేసి వీటితో పాటుగా ఆ ఆవు నెయ్యితో నింపినటువంటి పాత్రలో ఎవరికైతే దోషం ఉందో వాళ్ళు ఆ ముఖాన్ని చూసుకొని ముఖబింబాన్ని ఆ ఆవు నెయ్యిలో చూసి దానం బ్రాహ్మణికి వేయాలి. చాలామంది బ్రాహ్మణులు తీసుకోకపోవచ్చు. ఆ సందర్భంలో ఏం చేయాలి? ఆవు నెయ్యితో నింపిన పాత్రనంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒత్తి వేసి ఆ పాత్రతో సహా ఆవు నెయ్యితో సహా దీపారాధన చేయడము, లేదా దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర లేదా దేవాలయంలో ఏదైనా కానీ పవిత్ర వృక్షం దగ్గర దీపారాధన చేయడం అనేటువంటిది కనుక చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లో మళ్ళీ పూజా మందిరంలో దైవాన్ని నమస్కారం చేసుకుంటే చాలు. ఓకే. మంత్ర పరిహారం ఇది మానవులు అందరూ చేసుకునేటువంటిది. ఈ మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి మంత్ర పరిహారంలో కావాలనుకుంటే 8వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో జరిగేటువంటి చంద్రగ్రహణ దోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనవచ్చు. కరుంగలి మాలని సొంతం చేసుకోవచ్చు. చాలా ధన్యవాదాలు గురుగారు. ఎందుకంటే ఈ గ్రహణాల గురించి చాలా వరకు ఉన్న అపోహలు కానీ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భయపెట్టడం అనేది కానీ, సో కొన్ని చోట్ల ఏమవుతుందంటే కొన్ని తప్పుడుగా కానీ, సో ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్కి కూడా అర్థం కాని విశేషం అంటే ఆ మైండ్ సెట్లో పడిపోతున్నారు. ఎవరికి ఏం చెప్పాలనో ఇది కరెక్టా కాదా అనేది అని కూడా. కానీ మీరు చెప్పింది ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా చెప్పారు. అండ్ ఎలాంటి పరిహారాలు అనేది చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించి చెప్పారు. నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అడుగుంటున్నాము. మట్టి నుంచి తీసినటువంటి గణపయ్యని గంగమ్మ ఒడిలో చేరుస్తున్నాం, మళ్ళీ తల్లి దగ్గరికే వెళ్తున్నాడు అనుకున్నప్పుడు ఈ 11 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవం ఎందుకని ప్రతి ఒక్కరూ అందులో మమేకం అవుతారు? మా వినాయకుడు అనేటువంటి భావన ఎందుకని వస్తుంది? ఇది ప్రధానంగా మనం గమనించుకుంటేనమ్మా, వినాయక తత్వాన్ని గనక తెలుసుకున్నటువంటి వాళ్ళకి, ఎందుకనంటే మీరన్నట్టుగా ప్రతి ఇంటిలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ పండగైనా కానీ ఆనందంగా జరుపుకుంటే పండుగలు ఉంటాయి. కానీ ఆనందము, పారవస్యము, భక్తితో, ప్రేమతో జరుపుకునే పండుగ ఇదొకటే. మనం అనేక ప్రసార మాధ్యమాల్లో చూసామనుకోండి, వినాయకుడి యొక్క విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి పెద్దవాళ్ళ కంటే పిల్లలే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. నిమజ్జనం విషయంలో కూడా మీరు చూసినట్లయితే సాగనంపుతుంటే ఏదో పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తుంటే తల్లిదండ్రులు బాధపడుతున్నట్టుగా ఆ చిన్న చిన్న బుజ్జి పిల్లలు ఆ బాధతో, ప్రేమతో ఆ యొక్క ముఖారవిందంలో చూసి ఆ బాధను చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. ఎంతో మంది ఏడుస్తూ ఉంటుంటారు కూడా. కారణం ఇవన్నీ గమనించుకుంటే అందరి వాడు వినాయకుడు. తత్వంలో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏ పూజ చేసినా తొట్టతడి పూజ అందుకునేటువంటి గణపయ్య మహాగణాధిపతి. కాబట్టి సాక్షాత్తు విశ్వానికే తల్లిదండ్రులుగా భావించుకునేటువంటి యొక్క పార్వతీ పరమేశ్వరులకి సంబంధించినటువంటి సంతానం. కాబట్టి మనము కూడా ఆ యొక్క సంబంధించినటువంటి సంతానమే. కాబట్టి మన సోదరుడిలాగా, ఒక తండ్రిలాగా భావన చేసుకుంటూ పూజ చేసుకొని ఎంతో అపురూపంగా భక్తితో ఆ ఇంట్లో పెట్టి పూజ చేసి లేదా మంటపాలలో పెట్టి పూజ చేసినటువంటి గణపతిని అన్ని రోజులు చూసి వెంబడే ఆ యొక్క నిమజ్జనం అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది భక్తి, ప్రేమతో కూడుకున్నటువంటి విధానం. ఇది మనం అంగీకరించక తప్పదమ్మా. ప్రతి కుటుంబంలో నిత్యంగా జరిగేటువంటిది, ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటిది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది తత్వానికి సంబంధించినటువంటిది, మనసుకు సంబంధించినటువంటిది. కాబట్టే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి వరకు కూడా అందరూ కూడా ఈ యొక్క గణపతి నిమజ్జనం అనేటువంటిది చేసుకుంటూ ఉంటారు. పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటుంటారు. గణపతిని ఆవాహన చేసుకుంటాం, ప్రాణప్రతిష్ఠ చేస్తాము, అక్కడ ఉన్నటువంటి నైవేద్యాలు అందచేస్తాము, 9 రోజుల పాటు పూజలు చేస్తాము. హైదరాబాద్లో అయితే 11వ రోజు అనంత చతుర్దశి రోజు వినాయకుడిని సాగనంపడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఉంటాయి. నిమజ్జనానికి ఒక కోలాహలమైనటువంటి వాతావరణం, సెలవులు కూడా అనౌన్స్ చేస్తారు ఆ రోజు కోసం, అందరూ పార్టిసిపేట్ చేయాలని. 9 రోజులు అంటాం, నవరాత్రులు అంటే 9 రోజులే కదా, మరి 11వ రోజు దాకా ఎందుకు ఉంచుతాం మనం? 9 రోజులు అంటే మనం నవరాత్రులు అన్నప్పుడు మీరు అన్నట్టుగా 9 రోజులే. నవ అంటేనే 9 సంస్కృత పదానికి అర్థం 9. ఈ 9 రోజులు కూడాను పూజ చేసి 10వ రోజున నిమజ్జనం చేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో.
అసలు బేసికల్గా వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి కూడా గణపతి నవరాత్రులు అనేటువంటిది మనకు సాంప్రదాయంలో ఉందా లేదో మనం తెలుసుకోవాలి. హ్మ్. వాస్తవానికి మనకున్నటువంటి శాస్త్రము, ఆగమ శాస్త్రాల ప్రకారము, పురాణాల ప్రకారము, వేద ప్రకారము కేవలం సంవత్సరంలో 4 నవరాత్రులే చెప్పబడి ఉన్నాయి. హ్మ్. మొట్టమొదటిది వసంత ఋతువులో వచ్చే వసంత నవరాత్రులు, లలిత నవరాత్రులు అని అంటారు. శ్రీరాముని పండుగగా జరుపుకునేటువంటి నవమి రోజు వరకు చేసుకునేటువంటివి. తదనంతరం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు, హ్మ్. అంటే వారాహి నవరాత్రులు. తదనంతరం ఆశ్వీజ మాసంలో వచ్చే దుర్గా నవరాత్రులు, శరన్నవరాత్రులు అంటాం. దుర్గామాతని అనేక రూపాలలో 9 రూపాల్లో కొలుచుకునేటువంటి వైభవంగా చేసుకునేటువంటి ప్రక్రియ. తదనంతరం మాఘమాసంలో వచ్చేటువంటిది శ్యామా నవరాత్రులు. రాజరాజేశ్వరిని ఉద్దేశించి లేదా శ్యామలాదేవిని ఉద్దేశించి చేసేటువంటి నవరాత్రులు. ఇవి మాత్రమే చెప్పబడ్డాయి. కానీ వాస్తవంలో గణపతికి సంబంధించినటువంటిది కల్పోక్త ప్రకారముగా నవరాత్రులు అనేటువంటివి లేవు. ఇవి సృష్టించబడినటువంటివి. మనంతట మనంగా జరుపుకుంటున్నాం 9 రోజులు. దీనికి ప్రధానంగా బీజం వేసినటువంటి వారు స్వర్గీయ స్వాతంత్రోద్యముల నాయకులు బాలగంగాధర్ తిలక్ గారు. అంటే వారు ఈ స్వాతంత్రోద్యమానికి నాయకులుగా, కాంగ్రెస్ వ్యవస్థాపక సంస్థకి నాయకులుగా ఉన్నటువంటి సందర్భంలో, అంటే గాంధీజీ గారు ఇంకా అప్పటికి ప్రవేశం కాంగ్రెస్ వ్యవస్థాపకలో క్రియాశీల సభ్యులుగా ఉన్నారు. బాలగంగాధర్ తిలక్ గారు నడిపేటువంటి వాళ్ళు. అయితే ఈ స్వాతంత్రం ఊపందుకొని, అంటే వేళ్ళూనుకొని ఊపందుకునేటువంటి సందర్భంలో షూటెడ్ సైట్ ఆర్డర్ అనేటువంటి ఇచ్చారు. ముగ్గురు కంటే ఎక్కువగా కలిసిన, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువగా కలిసి మాట్లాడుకున్నట్లయితే షూటెడ్ సైట్ ఆర్డర్ ఇచ్చేవాడు బ్రిటిషర్స్. మరి ఈ స్వాతంత్రంలో ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి, ఎలాగా మనం ముందుకు వెళ్ళాలి, 10 మందికి మనం అనుకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఎలా చేరవేయాలంటే గుంపులు గుంపులుగా కూర్చునేటువంటి ఆలోచన అనేటువంటిది అప్పట్లో ఉండేది. దీనికి విరుద్ధంగా షూటెడ్ సైట్ ఆర్డర్ రావడం చేత మన భావజాలము 10 మందికి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాలకు ఎలా చేరవేయాలి అని ఆలోచన చేసినప్పుడు అప్పుడు గణపతి నవరాత్రులు అనేటువంటి సందర్భంగా వారికి రావడం. అంటే శ్రావణ మాసం అనేటువంటిది తదనంతరం వచ్చేటువంటిది కదా. ఈ గణపతి నవరాత్రులు అనేటువంటిది పూజా ప్రక్రియ ఆరంభించి ఆ పూజలో భాగంగా మంటపాలు అనేటువంటివి ఏర్పాటు చేసి వీధి వీధిన ప్రధాన కూడలలో అందరూ సమావేశమయ్యేవాళ్ళు. భక్తి పేరుతో, అంటే బ్రిటిషర్స్ వాళ్ళకి కనిపించేది భక్తి పేరుతో పూజలు చేసుకునే ఆరాధన క్రియ. కానీ అక్కడ వాస్తవంగా భక్తితో పాటుగా ఈ స్వాతంత్రోద్యమంలో ఎలా మనం పాల్గొనాలి, ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలనే ప్రణాళిక రచించారు. దైవభక్తి, దేశభక్తి 2. అందుకనే మీకు గమనించుకుంటే ఈ గణపతి అనేటువంటిది ఎందుకు అక్కడే ప్రారంభించడం జరిగింది మహారాష్ట్ర ప్రాంతంలో అంటే, అష్టగణపతుల దేవాలయాలు ఈ యొక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. అందుకనే గణపతి ఆరాధన అనేది చేసేవారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేవతా ఆరాధనలున్నా మహారాష్ట్రలో ప్రముఖంగా గణపతి ఆరాధన ఇప్పటికీ కూడా, ఏ దేవతల్ని కూడాను పూజిస్తారు అన్ని దేవతల్ని, కానీ విశేషమైనటువంటి పూజ అనేటువంటిది గణపతి ఇప్పటికీ కూడా మహారాష్ట్రలో పూజిస్తారు, గణపతిని మొక్కుతారు. అందుకే గాణాపత్యం అనేటువంటిది వచ్చింది. గాణాపత్యం అంటే గణపతిని ప్రధాన దేవతగా పూజించి ఆరాధన చేసేటువంటి వాళ్ళని చెప్పవచ్చు. ఆ విధంగా ఎక్కువ రోజులు చేస్తే అనుమానం వస్తుందనేటువంటి ఉద్దేశంతో 9 రోజుల పాటు జరిపించి ఉత్సాహంగా ఊరేగింపుగా 11వ రోజుకి ఈ సంబంధించినటువంటిది చేసేవాళ్ళు. అయితే 10వ రోజున నిమజ్జనం కాకూడదు కదా. ఏ రోజున అంటే ఇక్కడ దీనికి ఒక సంబంధించి శాస్త్ర ప్రకారము ఏదైనా కానీ, అంటే కల్పోక్త ప్రకారంగా ఉన్నప్పుడు మొదటి రోజుననే ఈ సంబంధించినటువంటి గణపతిని పూజ చేసి 3వ రోజుకి నిమజ్జనం చేసేవాడు మన సాధారణంగా కల్పోక్తంగా. అయితే ఈ యొక్క నవరాత్రి విధానంగా పూజ చేసినప్పుడు 9వ రోజున నిమజ్జనం చేయాలి. 10వ రోజు నిమజ్జనానికి మనకు శాస్త్రం అంగీకరించదు. అందుకనే 11వ రోజు బేసి సంఖ్యలో ఆ రోజున పూజ పూర్తిగా ముగించుకొని ఆ రోజునే నిమజ్జనం చేయడం అనేటువంటిది ఆచారం. ఇది మనకు అనాదిగా వస్తున్నటువంటిది. అయితే దీంట్లో ఉన్నటువంటి నిగూఢార్థం ఏంటంటే, పూర్వకాలంలో ప్రకృతిని సంరక్షించే విధానమైనటువంటిదే ఈ సంబంధించినటువంటి ఆరాధన క్రియ.
అప్పట్లో కేవలం మట్టి వినాయకుడిని మాత్రమే పూజించేవారు, ఆరాధన చేసేవారు, నిమజ్జనం చేసేవారు. అంటే దీంట్లో ఒక శాస్త్రీయత కూడా దాగి ఉందమ్మా. అంటే మట్టి అంటే ఎక్కడో మనకు పొలాల్లో తవ్వుకునే మట్టో, లేకపోతే కూడలిలో మట్టో కాదు. ఆ మట్టి కూడా చెరువులు, సరస్సులు, నదుల దగ్గర ఉన్నటువంటి మట్టిని సంగ్రహించేవాళ్ళు. హ్మ్. ఎందుకు దీనికి అంటే వర్ష ఋతువులో శ్రావణ మాసము, భాద్రపద మాసం అనేటువంటిది ఉంటుంది. దానికి ఆ 2 మాసాలకి వర్ష ఋతువు అని పేరు. అంటే వర్షమే ప్రధానంగా ఆ యొక్క కాలంలో వర్షాలు విపరీతంగా పడతాయి. కాబట్టి సముద్రము లేదా నదులు లేదా సరస్సులు లేదా చెరువులు, కుంటలు అని అంటారు. ఇవన్నీ నిండిపోతాయి కదా! హ్మ్. అది పొంగి పొర్లి అక్కడ ఉన్నటువంటి ప్రజా బాహుళ్యంలో ఇబ్బంది పెట్టకుండా నీటి నీటి పరంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో వినాయక చవితి రోజున ప్రధానంగా మట్టి గణపతిని అనగా ఆ చెరువులో, నదుల్లో, సరస్సులో ఉన్నటువంటి మట్టిని బయటికి తీసి విగ్రహాలు చేసి ఇంటింట ఆ విగ్రహాలు పెట్టుకొని పూజ చేసేవాళ్ళు. తద్వారా ఏమైతే నీరు వర్షాలు పడినా ఆ మట్టి లేని కారణం చేత ఎక్కువగా నీరు నిల్వ ఉండేటువంటిది హ్మ్. సందర్భం. పూడిక తీయడం పూడిక అంటామా? తీయడం అంటాం. అంటే హ్మ్. దాంట్లో మనం భాగంగా పూడిక తీయడం. తెలంగాణ ప్రభుత్వం ఒకప్పుడు చేసేటటువంటిది. హ్మ్. కాబట్టి ఆ విధంగా నీరు ఎక్కువగా చేరుకునేది. ఆ మట్టిని ఎందుకంటే ఎందుకు చెరువులు, సరస్సులు, నదుల మట్టి అనంటే సాధారణంగా పవిత్రమైనటువంటి భావనతోనే నదులు, చెరువులు, సరస్సుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా కానీ. హ్మ్. ఎందుకు? నీటి అవసరాలు, ఇంటి అవసరాల కోసం నీటిని తీసుకోవడం. తదనంతర ప్రక్రియ ఆ మట్టి అనేటువంటిది ఏమయ్యేదనంటే ఎక్కడెక్కడి నుంచో ప్రవాహంలో కొట్టుకొని వచ్చేటువంటిది కదా! ప్రధానంగా అది ఎవరు తొక్కనటువంటిది మట్టి. అంటే మనం పూజ చేసేటువంటిది ఏదైతే ఉంటుందో ఎవరు తొక్కకుండా ఉండాలమ్మా. పవిత్రంగా పవిత్రమైనటువంటి మట్టి. అందుకే మీకు లింగార్చన, శివాభిషేకం చేసేటువంటి కార్యక్రమంలో మట్టితో చేసిన శివలింగాలనే పేరుస్తారు. 365 శివలింగాల్ని. కానీ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? హ్మ్. పుట్ట దగ్గర పట్టుకొస్తారు. నాగుపాములు నిల్వ ఉండేటువంటి వల్మీకములు అని అంటారు. అంటే పుట్ట, పాము పుట్టలు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మన్ను ఎవరు తొక్కనటువంటిది. ఎవరు కూడా పుట్ట దగ్గరికి వెళ్లరు కదా! అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మన్ను పవిత్రమైంది కదా! అందుకని ఆ విధంగా గ్రహించి వాటితో చేసినటువంటి శివలింగాల్ని అభిషేకం చేస్తారు. అంటే అక్కడేంటి పవిత్రత. కాబట్టి ఈ పవిత్రత అనేటువంటిది నీటిలో అనగా సరస్సులు, చెరువులు, నదుల్లో తీసిన మట్టితో ఆ వినాయకుడిని తయారు చేసి భక్తి భావంతో ఆ తయారు చేసే విధానం కూడా చాలా గణపతి నామస్మరణ చేసుకుంటూ చేసేవాళ్ళు హ్మ్. పూర్వకాలంలో. అయితే పూజ చేసేటువంటి యొక్క విధానంలో దైవిక శక్తిని మనం అంటే గణపతిని మనం ఆవాహన చేస్తాం. మొట్టమొదటి రోజు చవితి రోజు ఆవాహన చేసినటువంటి వినాయకుడి యొక్క విధానంలో ఉద్వాసన మనం ఎన్ని రోజులు పూజ చేసుకుంటాం, మన శక్తి ఎంత, మన బాధ్యత ఎంతవరకు నిర్వర్తించగలుగుతామని ముందుగానే ఆలోచన చేసి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఆ రోజులంటే మొదటి రోజా, 3 రోజులా, 5 రోజులా, 7 రోజులా, 9 రోజులా, ఎక్కువలో ఎక్కువ 11 రోజులా. దాన్ని బట్టి ఆ పూజా విధానంలో ఆవాహన చేసి, ఆ రోజుల వరకు 3, 5, 7, 9, 11 ఇలా చేసి, ఆఖరి రోజున నిమజ్జనం చేసేటప్పుడు ఉద్వాసన చెప్పేవాళ్ళు. హ్మ్. అయితే సాధారణంగా మట్టి సంబంధించినటువంటి విగ్రహాలలో దైవిక శక్తి కేవలం 9 రోజులు మాత్రమే నిక్షిప్తమై ఉంటుంది. ఎక్కువ కాలం నిక్షిప్తమై ఉండదు కాబట్టి 9 రోజులు పూజించి, ఆ 9వ రోజునే నిమజ్జనం చేసేవాళ్ళు. కొన్ని ప్రాంతాలలో మీరన్నట్టుగా హైదరాబాదు ప్రధానమైనటువంటి నగరాలలో 11వ రోజు పూజించి 11వ రోజున నిమజ్జనం అనేటువంటిది చేస్తారు. ఎక్కువ హ్మ్. రోజులు చెయ్యకూడదు హ్మ్. పూజ. ఎందుకు? మట్టితో చేసినటువంటివి దైవిక శక్తి కళాఖండాలలో అంటే దైవ విగ్రహాలలో కొన్ని పగుళ్ళు వచ్చాయనుకోండి, విగ్రహం పూజకి పనికిరాదు. హ్మ్. ఎక్కువ రోజులు అంటే రాతి విగ్రహం అయితే ఉండగలుగుతుంది ఉండొచ్చు. కానీ మట్టి విగ్రహం ఎక్కువ రోజులు ఉండదు కదా! అందుకనే 9 రోజులు నవసంఖ్య. అందుకనే నవరాత్రులు. లేదా 11వ రోజున ఎక్కువలో ఎక్కువ రోజు 11వ రోజున నిమజ్జనం చేయాలి. ఆ 11వ రోజు చతుర్దశి తిథి పౌర్ణమి ముందు వచ్చేటువంటి భాద్రపద మాస శుద్ధ చతుర్దశి. పండుగ వాతావరణం కూడా అనంత పద్మనాభ చతుర్దశి అని కూడా అనంటారు. అంటే ఏంటి అర్థము? ఈ యొక్క విశ్వానికి కూడాను సృష్టించినటువంటి వాడు బ్రహ్మ.
ఆ బ్రహ్మనే కన్నటువంటి వ్యక్తి విష్ణు భగవానుడు. ఆయన అనంత పద్మనాభుడు. అంటే ఆ విగ్రహం కూడా ఎలా ఉంటుంది? అనంత పద్మనాభ స్వామి విగ్రహము స్వామివారి యొక్క నాభిలో నుంచి ఉద్భవించినటువంటి కమలము ఏదైతే ఉందో ఆ కమలం మీద సహస్రదళ పద్మము అని అంటారు. అది 1000 పద్మాలు, పద్మాలు రేకులు. 1000 రేకులతో కూడుకున్నటువంటి దాని మీద ఆసీనుడై బ్రహ్మ సృష్టించినటువంటి విధానం ఈ సృష్టి అంతా. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా మూలము అదే అనే తత్వాన్ని మనకు తెలియచేసే విధానమే అనంత పద్మనాభ చతుర్దశి. ఈ సృష్టిలో మొట్టమొదటిగా నిమజ్జనం అనేటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి గణపతి నిమజ్జనం పద్మనాభ చతుర్దశి రోజున చేస్తాం కదా. దీనికి ఒక గాథ కూడా ఉంది. హ్మ్. అంటే బ్రహ్మ సృష్టి ప్రారంభమయ్యేటువంటి సందర్భంలో, సృష్టిని ప్రారంభించే సందర్భంలో ఎంత సృష్టి చేసినా అతను అనుకున్న విధంగా సృష్టి చేయలేకపోతున్నాడట. అనేక విఘాతాలు, ఆటంకాలు వచ్చేసేసరికి అశరీరవాణి అనేటువంటిది పలికింది. నీవు ఈ సృష్టికే నాయకుడైనటువంటి తొట్టతొలి గణపతిని నీవు పూజించలేదు. కాబట్టి గణపతిని యొక్క ఆరాధన చేసి నీవు సృష్టిని ప్రారంభించు. ఆ ఫలితముగా నీకు సృష్టి నిరాటంకంగా సాగుతుంది అని చెప్పగా గణపతిని ఉపాసన చేసి ప్రార్థించి గణపతి యొక్క అనుజ్ఞ తీసుకుని ఈ సృష్టిని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ సృష్టికి మూలకారమైనటువంటి బ్రహ్మ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది అనంత పద్మనాభ చతుర్దశి రోజున నిమజ్జనం చేయడం అనేటువంటిది. కాబట్టి మీరు అన్నట్టుగా ఏ తల్లి దగ్గరనైతే జన్మ తీసుకుని ఉన్నాడో మళ్ళీ అదే గంగమ్మ ఒడిలోకి మనం సాగనంపడం అనేటువంటిది దీంట్లో అంతరార్థం. ఎక్కువ కాలం విగ్రహాలు పూజించకూడదు మట్టితో చేసినటువంటివి. కానీ ప్రస్తుత కాలంలో సంవత్సరాలు కాదు ఎన్ని యుగాలైనా కానీ ఉండగలిగేటువంటి ప్రసిద్ధమైనటువంటి రసాయనాలతో నింపినటువంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాన్ని తయారు చేసి ఉంటున్నాం. కాబట్టి ఏదో సాంప్రదాయబద్ధంగా 9 రోజులు 11 రోజులు అని అంటున్నారు. ఆ విగ్రహాలు వందల సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంటాయి. చెరువులో ఆ నీళ్ళలో కూడా కలుషితమైపోతున్నాయమ్మా. మనం చెయ్యకూడదు. కానీ ఎంత విధానంగా ఎంతమంది సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు, ఎంతమంది సిద్ధాంతులు, ఆధ్యాత్మికవేత్తలు నెత్తి నోరు బాదుకొని చెప్పినా చాలా మటుకు ఇంకా ఆ రెవల్యూషన్ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఒక 10-15% మాత్రమే ఆచరిస్తున్నారు. ఇప్పటికీ కూడా అనేక మంటపాల్లో పెద్ద పెద్ద విగ్రహాలు చేసి ఏర్పాటు చేస్తున్నారు. రికార్డు కోసం అని. ఎవరి గొప్పగా రికార్డు. ఒక నగరాన్ని చూసి ఇంకొక నగరం మారుమోగిపోతుంది. భవిష్యత్తులో కూడా వైజాగ్లో కూడా ఇట్లాంటి ఖైరతాబాద్ లాంటి వినాయకుడిని మనం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారట. అది సంగతి. ఇప్పుడు మనం అన్ని పద్ధతులు పాటించి గణపయ్యని మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పూజా విధానాల్లో ప్రతిదీ కూడా మన ఇంటికి ఒక దేవుడు వస్తే ఆ మట్టి రూపంలో, విగ్రహ రూపంలో కాదు, స్వయంగా దేవుడే వస్తే మనం ఏమేమి అందిస్తామో, ఎలాంటి పూజలు చేస్తామో అవన్నీ చేస్తాము. 9 రోజులు 9 రాత్రులు చేసిన తర్వాత సాగనంపుతూ ఉంటాం. ఆ మండపానికి కూడా అంతే శుద్ధిగా ఉంచుకోవాలి అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు కూడా మనం కూడా పవిత్రంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, చక్కగా స్నానాలు చేసి తీసుకెళ్ళి మళ్ళీ గణపయ్యని అక్కడ గంగమ్మ ఒడిలో చేర్చాలి అనేది. ఈ పద్ధతులు అనేవి ఎలా ఉంటాయి? మనం అసలు యాక్చువల్‌గా వాటిని ఫాలో అవుతున్నామంటారా? ప్రస్తుత సమాజంలో అయితే వింత వింత పోగడలు అనేటువంటివి ఉన్నాయమ్మా. నా చిన్నతనంలో గమనించినటువంటి విషయాలు తెలియచేస్తాను. ప్రేక్షకులు కూడా అందరికీ చాలామందికి తెలిసినటువంటి విషయాలే. వినాయకుని మంటపము అనేటువంటిది పెట్టిన తర్వాత భక్తి భావము, శ్రద్ధ వీటన్నిటితో పూజాది కార్యక్రమాలు చేసేవాళ్ళు. నవరాత్రుల్లో ప్రధానంగా భక్తి భావమే ప్రధానం కదమ్మా. కాబట్టి కచేరీలు ఏర్పాటు చేసేవాళ్ళు, భక్త భజన బృందములు భజనలు చేసేవాళ్ళు, నాట్య ప్రదర్శనలు చేసేవాళ్ళు, అలాగే వాయిద్య సంగీత కళాకారుల యొక్క ప్రదర్శనలు చేసేవాళ్ళు. 9 రోజుల పాటు 9 విధాలైనటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రసిద్ధులని పిలిపించుకొని వచ్చి ఆ విధంగా చేసేవాళ్ళు. ఆ 9 రోజుల పాటు భక్తిభావం అనేటువంటిది పొసిగేది. కాలక్రమేణా ఆ భక్తిభావం చోట్న ఈ యొక్క సంబంధించినటువంటి అనేక విధాలుగా పోకడలు, వింత పోకడలు వచ్చేసేసాయి. ఈ భక్తి అనేటువంటిది కేవలం ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసుకుంటూ వచ్చారు. మిగతా రోజులంతా రికార్డింగ్ డ్యాన్సులు, అంటే సినిమా పాటలు పాడేవాళ్ళు. అంటే మొట్టమొదటిగా ఒక రోజంతా భక్తి భావంతో, భక్తి ప్రదర్శనలతో ఆ పాటలు పాడేవాళ్ళు. ఇక రెండవ రోజు, మూడో రోజు సినిమా పాటలు అనేటువంటివి ప్రవేశం చేసాయి. ఇక కొంతకాలం గడిచిన తర్వాత ఏమైపోయింది,
ఆ పాటలలో మొట్టమొదటిది గణపతి శ్లోకం ప్రారంభించి గణపతిది ఒక పాట పాడేవాళ్ళు. వాతాపి గణపతిం భజే అని చెప్పి అందరూ పాడేవాళ్ళు. ఆ తదనంతరం ఇక ఎంత స్థాయికి దిగజారిపోయింది అనంటే, కేవలం ఒకే ఒక్క గణపతి శ్లోకముతో ప్రారంభం చేసి, మిగతాదంతా సినిమా పాటలు పాడేవాడు. ఇప్పుడు ఎలా ఉందంటే, జై గణేష్ మహారాజ్‌కి జై అని చెప్పి మాట్లాడి, ఇక రికార్డింగ్ డాన్సులు, అర్ధనగ్న ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఈ రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి విధానాలతో కూడుకున్నటువంటి నృత్యాలు ఇవన్నీ ప్రవేశించేశాయి. ఏ భావంతోనైతే భగవంతుని మనం పూజిస్తూ ఉన్నామో, ఆ భక్తి భావం అనేటువంటిది పూజా సమయంలో మాత్రమే ఉండి గణపతికి నమస్కారం చేసుకునే విధానం వరకు ఉండి, మిగతాదంతా కూడా రసకందాయంగా మారింది. శృంగార భరితమైనటువంటిది అయిపోయింది. అంటే ప్రజలు కూడా అట్లాగే ఉన్నారమ్మా. భక్తి పాటలు పాడితే ఎవరు రావట్లేదు. సినిమా పాటలు పాడితే వస్తున్నారు. అట్రాక్షన్ మంటపాల పెరుగుతోంది. దగ్గరికి. ప్రజలున్నారు కాబట్టి మేము చేయాల్సొస్తుందని చెప్పి అలా చేసేటువంటి స్థితి ఉంది. కాబట్టి ఒక రకంగా ఇలాంటి పరిస్థితి అనేటువంటిది ఆమోదయోగ్యమైనదైతే కాదు. ఎందుకంటే భక్తి భావంతో పూజ చేసినటువంటి మీరన్నట్టుగా విధానము ఒక రకమైనటువంటి ధనాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఆ మంటపంలో ఉంటుంది. అందుకనే ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి కొన్ని ప్రధానమైనటువంటి కూడళ్లలో, మంటపాలలో ఏర్పాటు చేసినటువంటి గణపతి విగ్రహాలకి సంబంధించి వేలం పాటల్లో లడ్డూ వేలం పాట పాడుతున్నారు. అది వందల నుంచి, వేల నుంచి లక్షలకి ఎగబాకిపోయింది. హ్మ్. సరే అది ఆధ్యాత్మిక చిహ్నంగా చెప్పవచ్చు. అటువంటి పాడినటువంటి వ్యక్తికి ఆ యొక్క లడ్డూని చేజిక్కించుకున్నటువంటి వ్యక్తికి భవిష్యత్తులో గణపతి యొక్క అనుగ్రహం వల్ల మంచే జరుగుతుంది. అది అనేక సందర్భాల్లో వాళ్ళకి వాళ్ళే చెప్పారు. పంట పొలాల్లో వేస్తే ఆ ప్రసాదము విపరీతమైన పంట వచ్చింది. మాకందరికీ పంచుకున్నాను. ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల నాకు మంచే జరిగిందని క్రిందటి ఏడాది గెలుచుకున్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఉటంకిస్తూ అనేక ప్రసార మాధ్యమాల్లో ప్రాథమికంగా వాళ్ళ యొక్క మనోభావాలు తెలియచేశారు. అది ఎవరి భక్తి భావానికి సంబంధించినటువంటి విషయం. కాకపోతే ఈ యొక్క గణపతి నిమజ్జనానికి సంబంధించినటువంటి చేసే ప్రక్రియలో కొన్ని విషయాలనేటువంటివి ప్రాథమికంగా పాటించాలి. హ్మ్. గణపతిని అన్ని రోజులు చేసి అంటే ఒక సామెత వస్తుంది. ఓడెక్కేంత వరకు ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడమల్లన్న అన్నట్టుగా ఆ రోజు వరకు ఉత్సాహంగా ముఖ్యంగా చేసేటువంటి తప్పేంటనంటే గణపతి పూజ ప్రధానంగా జవితి రోజున చేసేటువంటి పూజాది మంటపాలలో ధనం సమకూరుతుంది కాబట్టి విశేషమైనటువంటి వస్తువులతో చక్కగా చేస్తుంటారు. ఆ ధనాగారం కాస్త కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఆఖరి రోజు వచ్చేసరికి చేతిలో ఉండదు. కాబట్టి ఏం చేస్తుంటారు? ప్రధానంగా చేసే ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ గణపతి 9 రోజుల పాటు పూజ జరిపించినటువంటి ఆచార్యుల వారికి, బ్రాహ్మలకి దక్షిణ ఎగ్గొడతారు. హ్మ్. చాలా మటుకు జరిగేటువంటి సందర్భాల్లో దక్షిణ ఇంతకంటే మా దగ్గర లేదండి అని అంటారు. అనవసరమైనటువంటి విషయాలకి ఎక్కువగా ఆర్భాటాల ఖర్చులు చేస్తారు. కానీ ప్రధానంగా ఆ గణపతిని పూజ చేసి ఎనర్జీని తెచ్చిపెట్టే పూజాది కైంకర్యాలను చేయించేటువంటి వ్యక్తికి మాత్రం అసంతృప్తిగా ఉంటుంది. కానీ ఇది ఆ బ్రాహ్మలు కూడా ఇక్కడ ఏమాత్రం మనసులో బాధపడతారు. అయినప్పటికీ మన గణపయ్యే కదా అని చెప్పి కొంత బాధ ఉంటుంది అంతవరకే. కానీ వాళ్ళు కూడా సంతోషమే ఉంటారు. ఇక ఆ యొక్క పూజా విధానం ఆఖరి రోజున 9 రోజుల పాటు పూజ చేస్తారు కదా! ఉద్వాసన చెప్పకుండా చాలా మటుకు హ్మ్. పంతులు గారిని, ఆచార్యులని సంప్రదించకుండా చాలా మటుకు ఎవరికి వారే ఆ విగ్రహాన్ని బయటికి తీసుకొస్తారు. ఇన్ని రోజుల పాటు పూజ చేసి దైవిక శక్తిని విసర్జనా మంత్రము అనేటువంటిది చేసి అప్పుడు గణపతిని కదిలించాలి. హ్మ్. ఇందులో భాగంగా నిమజ్జనానికి తరలించేటువంటి యొక్క విధానంలో గణపతికి విశేషంగా పూలమాలలు, విశేషమైనటువంటి పూజలు మొదటి రోజు ఏ విధంగా చేస్తామో సాగనంపే రోజు కూడా అంతే భక్తి భావంతో సాగనంపాలి. హ్మ్. అక్కడ భక్తిహీనం, క్రియాహీనం, శ్రద్ధాహీనం పనికిరాదు. మంత్రహీనం కూడా పనికిరాదు. హ్మ్. కాబట్టి మొట్టమొదటి రోజున ఏ విధంగానైతే గణపతి పూజ చేస్తారో నిమజ్జనం చేసే రోజున కూడా గణపతికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు, విశేష నైవేద్యాలు అనేటువంటివి పెట్టాలి. గణపతికి సింధూరం ఖచ్చితంగా అద్దాలి ఆ రోజున.
విశేష పూలమాలలు సమర్పించాలి, నైవేద్యాలు సమర్పించాలి. ఆ తదనంతరం విసర్జన మంత్రము చెప్పి గణపతిని ఉద్వాసన మంత్రం చెప్పి గణపతిని ఊరేగింపుగా ఆ యొక్క వీధులలో తిప్పుతూ ఆ ఊరిలో ఏ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఆ ఊరిలో ఉన్నటువంటి సరస్సులో, చెరువులో, నదిలో గణపతిని నిమజ్జనం చేయాలి. హ్మ్. ఇది విధానము. కాబట్టి ఈ పూజ చేసిన తర్వాత చాలామంది అనేక మంది మీరు దేవుని పూజిస్తారు, మీరు దేవుణ్ణి నిమజ్జనం చేస్తారు, ఏంటి ఈ సాంప్రదాయం అని చెప్పి కూడా చాలామంది అంటుంటారు. గణపతి అంటే ఏ దేవతాశక్తి అయినా 9 రోజుల పాటే ఆ విగ్రహాల్లో ఉంటుంది. విసర్జన చేసిన తర్వాత దేవతాశక్తి వెడలిపోతుంది. మనమేం విగ్రహాలు పెట్టి పూజ చేయట్లేదు. ఇది విగ్రహాలు కాదమ్మా. గణపతిని సంబంధించినటువంటి రూపాన్ని మనం పూజిస్తున్నాం, అంతవరకే. విగ్రహాన్ని మనం తెచ్చిపెట్టుకొని పూజ చేయటం, విగ్రహాన్ని తెచ్చిపెట్టుకొని పూజ చేసేంతటి శక్తి ఈ 9 రోజుల వరకే పరిమితం కాదు. మొత్తం ఈ భూమండలం ఉన్నంత వరకు కూడా ఆ విధంగా చేయగలిగి ఉంటేనే విగ్రహాలు. అందుకనే అనేక మంది సిద్ధ పురుషులు జ్యోతిర్లింగ క్షేత్రాలు, సిద్ధక్షేత్రాలలో ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలకి సంబంధించినటువంటి పూజాది కైంకర్యాలు ప్రతిరోజు జరుగుతాయి. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది కాదు, ఇక్కడ ఆవాహన చేస్తున్నాం శక్తిని. ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది విగ్రహాలకి. అంటే ఏంటి, ఒక యంత్రము, ఆ యంత్రము సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ జరిపించి దాని మీద విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటిది జరిపించాలి. ఇక్కడ మంటపాలలో కానీ, ఇంట్లో కానీ, ఆఫీసులలో కానీ పూజించే విగ్రహాలకి యంత్రం ఉండదే. యంత్రం లేనప్పుడు అది ఎన్నాళ్ళని మనం దగ్గర పెట్టుకుంటాం. ఆ దైవిక శక్తి 9 రోజులు కాబట్టి నవరాత్రి విధానంగా పూజ చేసి చేయడం అనేటువంటిది ఆచారంలోకి అనేటువంటిది వచ్చింది. దేవాలయంలో ఉండేటువంటి విగ్రహాలకి క్రింద ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి యంత్రములు ఉంటాయి. ఏ దేవత అయితే ఉంటుందో ఆ దేవతకి సంబంధించినటువంటి యంత్రము, బీజాక్షర సంపుటితమైనటువంటి యంత్రము నిక్షిప్తమై ఉండి దాని మీద విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అందుకే యంత్రానికి, ఇక్కడ విగ్రహానికి పూజ చేస్తున్నదని కాదు, దేవాలయంలో ఉండేటువంటి వాటికి విగ్రహ రూపంలో పూజ చేస్తూ విగ్రహం కింద అమర్చబడినటువంటి యంత్రానికి నిత్య కైంకర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి ఆ యంత్రంలో వాడబడినటువంటి గీయబడినటువంటి ఈ కోణములు, అందులో చక్రములు, అన్నిటికంటే బీజాక్షరాలు, అందులో నిక్షిప్తం చేయబడినటువంటి బీజాక్షరాలకి సంబంధించి ఆ బీజాక్షరాలు ఏ దేవతనైతే పూజ చేస్తాడో ఆ పూజారి వారు ఆ దేవతకి సంబంధించినటువంటి బీజాక్షరాలతో పూజ జరుగుతుంది. కాబట్టి ఆ దేవతాశక్తి ఆ యొక్క ప్రాంగణంలో ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం విగ్రహాన్ని మనం పూజ చేస్తున్నాము, అది కూడా మట్టి విగ్రహము. కాబట్టి ఇందులో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా కానీ విమర్శిస్తే దాన్ని మనము బాధగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ధర్మంలో ఉన్నటువంటి మంచిని, ఆ ధర్మం యొక్క విశిష్టతని తెలుసుకోలేని వాళ్ళే ఇలా విమర్శిస్తుంటుంటారు, పరాయి మతస్థులు. మన హిందువులు ఎవరు కూడా విమర్శించరమ్మా. కాబట్టి మనం చేస్తున్నటువంటిది సబబే, శాస్త్ర ప్రకారమే, ప్రకృతిని మనం కాపాడుతున్నాము. అంతేకాకుండా ఇప్పటి వరకు వినాయక చవితిలో మనం 21 పత్రాలు, ఏకవింశతి పత్ర పూజ అనేటువంటిది ఉంటుంది. ఈ 21 పత్రాలు కూడా ఒక్కొక్క విశిష్టత కలిగినటువంటి పత్రములు. ఇందులో మారేడు పత్రం అనేటువంటిది ఉంటుంది. అలాగే ఈ సంబంధించినటువంటి ఈ కరవీర పత్రములు అనేటువంటివి ఉంటాయి, తులసి పత్రములు ఉంటాయి. ఒక్కొక్క పత్రం ఒక్కొక్క రకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటిది. అన్ని పత్రములు ఇప్పుడు మీకు ఆయుర్వేద గురించి తెలిసినట్లయితేనేమో, ఆయుర్వేదంలో ఒకే రసాయనం ఉండదు కదా. అనేకమైనటువంటి పత్రాలు, ఆకులు సపంచకముగా అని అంటారు. అంటే ఆకులు, చెట్టు బెరడు, పూలు, కాయలు, పండ్లు ఇవన్నీ కలిపితేనే వేర్లు సపంచకము అని అంటారు, సమూలము అని అంటారు. ఒక్కొక్క వృక్ష జాతికి సంబంధించిన దాంట్లో ఒక్కొక్క రసాయనములు ఉంటాయి. ఈ 21 పత్రాలలో పూజ చేసి ఆ 21 పత్రాలని విగ్రహంతో సహా మనం నిమజ్జనం చేస్తాం. దాంట్లో ఏంటనంటే అవన్నీ కూడాను ఆ యొక్క నీటిలోకి నిమజ్జనం ఎప్పుడైతే జరుగుతుందో ఒక రకమైనటువంటి రసాయనిక చర్య జరుగుతుంది. అవి నీటిలో ఊరబడిన తరువాత అందులోంచి వెలబడేటువంటి యొక్క ధాతువులు ఏవైతే ఉన్నాయో అవి నీటిని శుద్ధి చేస్తాయి. మనం వాటర్ ఫిల్టర్నే గొప్పగా అనుకుంటాం, సైన్స్ అందించింది ప్యూరిఫైయర్ అనుకుంటాం. కానీ సహజ సిద్ధమైనటువంటి ప్యూరిఫైయర్ ఏదంటే ఈ పూజ చేసి వాడబడినటువంటి పత్రములు
నిమజ్జనం చేయడం ద్వారా కలుగుతుంది. ఇది తెలుసుకోవాలి. అందువల్ల ఏమవుతుంది, నీటిలో ఉండేటువంటి అనగా వర్ష ఋతువు కదమ్మా. ఈ యొక్క భాద్రపద మాసంతో వర్ష ఋతువు పూర్తవుతుంది. తరువాత శరదృతువు ప్రారంభమవుతుంది. ఈ వర్ష ఋతువులు అన్నప్పుడు ఏమవుతుందంటే క్రిమికీటకాదులు పెరగడానికి అవకాశం ఉండేటువంటి సందర్భం. కాబట్టే వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ క్రిమికీటకాదులు మనిషికి హానిని చేసేటువంటి, జీవజాలానికి మరియు మానవాళికి హాని చేసేటువంటి క్రిమికీటకాదులు ఎక్కడ ఉంటాయి? తడి ఉన్న చోట ఉంటుంది. అంతే కదమ్మా. తెలియకుండా కంటికి కనబడినటువంటిది చెమ్మ అని అంటుంటాం. కాబట్టి ఈ తడి ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి నదులు, సరస్సులు, చెరువులు కాబట్టి అందులో వేసినటువంటి పత్రాలు రసాయనిక చర్య జరిగి మానవాళికి, జీవజాలానికి హాని చేసేటువంటి క్రిమికీటకాదులు నశించిపోతాయి. కేవలం మన కోసమే కాదు, నీటిలో ఉండేటువంటి చేపలు ఇవన్నీ కూడా అవి స్వేచ్ఛగా జీవించాలి కదా. వాటికి హాని కలిగించే విధంగా ఉన్నటువంటి క్రిమికీటకాదులు రాకుండా ముందు నుంచే అతి జాగ్రత్తగా వినాయకుడి పూజ చేసి, ఈ వినాయకుడి పూజలో 21 అనగా 21 పత్రాలు పూజించాలి అని చెప్పి మనకు ఆచారంగా యుగాల నుంచి చేర్చబడినటువంటి దీంట్లో ఎంతో సైన్స్ దాగి ఉంది. ఇదేదో పూజ చేసుకుంటున్నాం, పంపిస్తున్నాం. ఎవరు చెప్పాలి? మన మహర్షులు చెప్పారు. దాన్ని గమనించకుండా ఎవడో తెల్లవాడు, అమెరికా వాడు, బ్రిటిష్ వాళ్ళు పరిశీలించి పరిశోధన చేసి చెబితే వాడు గొప్ప అని అంటే అప్పుడు మనం చంకలెగరేస్తాం, మనం పాటిస్తాం. అంటే ఎవడో ఒకటి పాటించాలంటే నాకు అనిపిస్తుంటుంది మన హిందువుల్లో ఆత్మశక్తి లేదే అనిపిస్తుంది, ఆత్మ నిర్భరత్వం. ఎందుకంటే ఎవడో చెప్తే మనం చేసేటువంటి స్థితి. ఒకప్పటి శక్తి ఎక్కడికి పోయింది? ఒకప్పుడు ప్రతిదీ కూడా ప్రతి వాడు సైంటిస్టే. దీనికి ఈ యొక్క ఋషులు అవ్వడానికి కులమే ప్రధానం కాదు. అన్ని కులాల్లో ఉన్నవాళ్ళు ఋషులయ్యారు. ఋషులంటే ఎవరు? మానవాళికి మంచి చేసేటువంటి వ్యక్తులు. ఈనాటి కాలంలో సైంటిస్టులు మనం చెప్పేది. కాబట్టి ఈ విధమైనటువంటి పత్రాలు మానవాళికి హాని చేయకుండా నిమజ్జనం చేయడం వల్ల మానవాళికి హాని కలగకుండా ఉంటుందనేటువంటిది సైన్స్ దాగి ఉంది. ఇప్పుడు మీరు ఒక మంత్రంతో ఉద్వాసన పలకాలి, ఆ తర్వాత నిమజ్జనం చేయాలన్నారా? మంత్రం ఏంటి? మంత్రం ఏంటంటే ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది చేసేటప్పుడు తమలపాకుతో కానీ దర్భతో కానీ ఆ యొక్క విగ్రహానికి మనకు అందుబాటులో ఉంటే శిరస్సు పైన లేదా పాదాల దగ్గరైనా కానీ ప్రాణప్రతిష్ఠా మంత్రము అనేటువంటిది చేయాలి. చాలా చోట్ల పుస్తకాలు పట్టుకొని పూజ చేస్తుంటుంటారు. ఆ పుస్తకాల్లో ప్రాణప్రతిష్ఠా మంత్రం అనేటువంటిది ఉండదు, కావాలని ఇవ్వరు. పబ్లికేషన్స్లో చూశాను నేను చాలా చోట్ల. అందుకే వ్రతాలు, నోములు, పుస్తకాలు పట్టుకొని చేసేటువంటి వాళ్ళకి ఉపయోగించలేనటువంటి కారణం అంటే మంత్రసహితంగా చేయాలి. ఈ విధంగా చేస్తారు. విసర్జన మంత్రం అన్నప్పుడు అక్కడ అక్షితలు తీసుకొని విసర్జన చేసేటప్పుడు ఓం, ఇక్కడ ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది చేశాం కదా, అలాగే విసర్జన మంత్రం ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అనేటువంటి యొక్క మంత్రముని చదువుతూ అక్షితలు పట్టుకొని ఆ మంత్రం చదువుతూ స్వామి పాదాల దగ్గర వేసి మనం ఆ యొక్క మంత్రంతోనే విసర్జన అవుతుంది. చాలామంది ఆ భావన కలిగడం కోసం ఇక కదిలిచ్చాము స్వామిని, ఇంకా కదిలిద్దాము అన్నప్పుడు ఏంటంటే ఇది ఒక ఆచారంగా తీసుకుని వచ్చారు. ఓంకారం చెబుతూ కలశాన్ని కదిలించండి, ఓంకారం చెబుతూ స్వామిని కదిలించండి, ఇవి ఆచారంగా వచ్చేది. మంత్రంతో చేస్తే చాలమ్మా. లేదా ఈ మంత్రం చెప్పుకోలేనటువంటి వాళ్ళు ప్రధానంగా ఇన్ని రోజులు నేను ఎంతో భక్తితో, ప్రేమతో, విశ్వాసంతో నిన్ను ఇక్కడికి పిలిపించుకొని పూజ చేసుకున్నాను. నా మాటకి బద్ధుడవై ఓ దేవత నీవు వచ్చి నా కోరికను నెరవేరుస్తున్నావు, నన్ను మన్నించి నా కోరికను నెరవేరుస్తున్నావు. కాబట్టి ఇక చాలయ్యా, నాకు చాలా సంతోషం కలిగింది. ఇక ఓ దేవత నీ స్థానానికి నీవు వెళ్ళిపోవయ్యా, మళ్ళీ నేను పిలిచినప్పుడు రావయ్యా అనేటువంటి యొక్క భావముతో చెప్పేటువంటి విధానం. ఈ శ్లోకం చదవకపోయినా ఈ భావాన్ని చదువుతూ అక్షితలు మనస్సులో చేస్తే భగవంతుడు అన్ని భాషలు తెలిసినటువంటి వాడు. అర్థం నేను చేసుకుంటాడు. చెప్పినటువంటి మంత్రం సంస్కృతం అంటే దేవ భాష, దీనికి లిపి లేదు. మీకు విచిత్రంగా ఏంటంటే సంస్కృతానికి లిపి లేదు, భాష మాత్రమే ఉంది. కానీ దైవము అన్ని భాషలను చదవగలదు, అన్ని భాషలను అర్థం చేసుకోగలదు.
మనకు కేవలం ఒక తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటే అన్నీ వస్తాయి. భగవంతుడికి అన్నీ తెలుసు, మన భావం అన్నీ తెలుసు కదా. కాబట్టి భావ వ్యక్తీకరణ ఇప్పుడు చెప్పిన విధంగా శ్లోకంలో కాకుండా భావ వ్యక్తీకరణ ఆ విధంగా చేసి గణపతిని మనసారా నమస్కారం చేసుకొని కదిలించినట్లయితే భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తాడు. హ్మ్. ధన్యవాదాలు స్వామి. మళ్ళీ మనం ఇప్పుడు వినాయక నవరాత్రుల తర్వాత మళ్ళీ దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు వస్తాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఓం ధన్యవాదాలు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.